రోడ్డు సైడ్ బండి మీద దొరికే కట్ట బజ్జీని ఇంట్లోనే ఇలా ఈజీగా చెయ్యండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అస్సలు కారం అనేదే ఉండదు. దీనికోసం నేను ఇక్కడ 1/2 కేజీ పచ్చిమిర్చిని తీసుకొని ఇలా నిలువు కట్ చేసుకుని లోపల ఉన్న గింజలు తీసేసాను. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ కార్న్ ఫ్లవర్, కొద్దిగా ఉప్పు, పసుపు, కారము, వాము పొడి, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బజ్జీ పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిక్కటి చింతపండు రసంలోనికి 1 స్పూన్ శనగపిండి, కొద్దిగా సాల్ట్, వాము పొడి వేసుకుని దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసుకుని బజ్జీ మిర్చిలకి దీని అంతని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నిటిని మనం ముందుగా కలిపి పెట్టుకుని పిండిలకు బాగా డిప్ చేసుకుని మరుగుతున్న నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సార్లు చేయడం వల్ల పిండి అనేది మిరపకాయలు బాగా పడుతుంది. అన్నిటిని వేయించుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మళ్ళీ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకుని దీంట్లోనే కొద్దిగా పల్లీలు, కరివేపాకు వేయించి వేసుకుంటే సరిపోతుంది.